ధమ్మపదం యమకవర్గము రెండవ గాథ. మనో పుబ్బంగమాధమ్మా మనోసెట్టా మనోమయ మనసాచే పసన్నేన భాసతివా కరోతివా తతోనం సుఖమన్వేతి ఛాయావా అనపాయిని. అన్ని ధర్మాలు అంటే మానసిక స్థితులు మనసును మూలంగా కలిగి ఉంటాయి. మనసు వాటికి అధిపతి మరియు అవి మనసుతోనే నిర్మించబడ్డాయి. ఎవరైతే ప్రసన్నమైన అంటే స్వచ్ఛమైన మనసుతో మాట్లాడతారో లేదా పనిచేస్తారో వారిని ఆనందం అంటే సుఖం ఎప్పుడూ విడవని నీడలా అనుసరిస్తుంది. మన మాటకు చేతకు మనసే ప్రధానం. కల్మషం లేని మంచి మనసుతో చేసే పనుల వల్ల మనిషికి ఎల్లప్పుడూ సుఖమే కలుగుతుంది. అది మనల్ని వదలని నీడలా వెంట ఉంటుంది. ఈ గాథలో గౌతమ బుద్ధుడు 3 ముఖ్యమైన విషయాలను బోధించారు. 1. మనస్సే ప్రధానం. మనం చేసే ప్రతి పనికి బీజం ఆలోచన. ఒక ఇల్లు కట్టాలంటే ముందు ఆ ఇల్లు ఎలా ఉండాలో మనసులో ఒక ఆలోచన వస్తుంది. అలాగే మంచి మాట మాట్లాడాలన్నా దానధర్మాలు చెయ్యాలన్నా ముందు మనసులో సంకల్పం కలగాలి. అందుకే మనోపుబ్బంగమా అని అన్నారు. 2. ప్రసన్నమైన మనస్సు. ఇక్కడ పసన్నేనా అనే పదం చాలా ముఖ్యం. దీని అర్థం స్వచ్ఛమైన నీటి వంటి మనస్సు. అసూయ, కోపం, దురాశ, అహంకారం లేని మనసును ప్రసన్న మనస్సు అంటారు. అలాంటి స్వచ్ఛమైన మనసుతో చేసే చిన్న పనైనా సరే అది గొప్ప ఫలితాన్ని, శాంతిని ఇస్తుంది. ఈ నీడ వంటి ఆనందం. మొదటి గాథలో పాపం చేసేవాడిని ఎద్దు కాలిని చక్రం వెంబడించినట్లు దుఃఖం వెంబడిస్తుందని చెప్పారు. చక్రం బరువుగా ఉంటుంది. అది ఒక శిక్షలాంటిది. కాని ఈ రెండో గాథలో పుణ్యం అంటే మంచి చేసేవాడిని ఆనందం నీడలాగా వెంబడిస్తుందని చెప్పారు. నీడకు బరువుండదు. నీడను మోయాల్సిన పనిలేదు. మనం ఎక్కడికి వెళ్ళినా నీడ మనతోనే ఉంటుంది. మనం దాన్ని పిలవాల్సిన అవసరం లేదు. అంటే మంచి మనసుతో ఉండేవాడికి ఆనందం కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు. అది సహజంగానే అతని జీవితంలో భాగంగా మారిపోతుంది. మీ ఆలోచనలను సరిచేసుకోండి. మీ జీవితం ఆనందమయమవుతుంది. నేను సుఖంగా ఉండాలి అని కోరుకోవటం కంటే నా మనసును స్వచ్ఛంగా ఉంచుకోవాలి అని ప్రయత్నిస్తే సుఖం ఆటోమేటిక్గా మీ వెంటే వస్తుంది.